వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ కొర్రలతో దోశ అండి. చూడండి, ముందుగా మనం ఈ కొర్రల్ని తీసుకొని ఇలా నీళ్ళల్లో ఫస్ట్ ఒక్కసారి మాత్రం కడిగేస్తామండి. తర్వాత మళ్ళీ నీళ్లు పోసి పెడతాం. చూడండి, ఒకసారి అంటే దుమ్ముధూళి లేకుండా కడిగి పక్కన పోసుకున్నాం. తర్వాత నుంచి వీటిని ఇలా నీళ్ళల్లో బాగా మునిగేటట్టు పోసుకొని కనీసం మనము ఈ కొర్రల్ని 6 నుంచి 8 గంటల వరకు బాగా నానబెట్టాలండి. ఈ బాగా నానితే కానీ ఇవి మనకి పూర్తి. చూడండి, ఒకసారి ముందు దుమ్ముధూళి లేకుండా కడిగేసుకున్నాం కదా, ఇంకా రెండోసారి నీళ్లు పోసుకొని మనం 6 నుంచి 8 గంటల సేపు ఈ కొర్రలు నానబెట్టుకోవాలండి. ఈ దోశలు వేసుకోవాలంటే, ఎందుకంటే బాగా నానితే ఈ మనకి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం 1 కప్పు కొర్రలకి 1/2 కప్పు మినప్పప్పు అండి. ఇప్పుడు ఇందులో కొంచెం మెంతులు, ఎక్కువ లేదు, కొద్దిగా మెంతులు వేసుకొని వీటిని కూడా మనం నానబెట్టుకోవాలి. ఒక 4-5 గంటలు వీటిని నానబెట్టుకోవాలి. కొర్రలు అయితే 6 నుంచి 8 గంటలు, ఈ మినప్పప్పు అయితే 4 నుంచి 5 గంటల సేపు నానితే సరిపోద్ది. చూడండి, ఇప్పుడు ఈ దోశల కోసం మనం అటుకులు కూడా కొంచెం తీసుకోవాలండి. 1/4 కప్పు అటుకులు, దాంతో నీళ్లు పోసి మనం ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలా. 20 నిమిషాల తర్వాత మనం ఇవన్నీ ఆల్రెడీ ఈ నానబెట్టుకున్న ఇవన్నీ కడిగి పెట్టుకున్నామండి. కొర్రల్ని, తర్వాత మినప్పప్పు అంతా కడిగి పెట్టుకున్నాం శుభ్రంగా. ఇప్పుడు ఈ 20 నిమిషాలు నాననిచ్చి వీటిని కూడా మనం మొత్తం ఈ మూడింటిని విడివిడిగా మొత్తం మిక్సీకి బట్టి పిండి చేసి పెట్టుకుంటాను. చూడండి, ఇప్పుడు 3 రకాలని నేను మిక్సీకి పట్టేసాను. మెత్తగా పిండి రుబ్బేసుకున్నాను. దాంతో మిక్సీలో ముందుగా కొర్రలు పిండి అండి, ఇది రుబ్బిన పిండి మిక్సీలో. తర్వాత వచ్చి మినప్పప్పు నానేసుకున్నాం కదా, అది కూడా మెత్తగా రుబ్బేసుకున్నాము. తర్వాత అది అటుకులు బాగా మెత్తగా 20 నిమిషాలు నానబెట్టి రుబ్బేసుకున్నాము. ఈ 3 రకాల పిండిలు మళ్ళీ మొత్తంగా కలిపేసుకోవాలి, 3 రకాలు. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ అండి, సాల్ట్ మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ఈ మినప్పిండి ఉంటాయి కదా, అది సాల్ట్ వేసుకొని మొత్తం నీట్గా కలిపి మూత పెట్టేసుకున్నామంటే ఒక 6 గంటల సేపు నానబెట్టుకున్నామంటే తర్వాత మనకి దోశకి వీలయ్యేటట్టు పిండి రెడీ అయిపోద్దండి. మూత పెట్టేస్తాను. చూడండి, ఈ దోశ పిండిని మనం ఇలా 6 గంటల ముందు ఇలా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కాబట్టి చూడండి ఎంత బాగా దోశపిండి ఇలా పిలిచినట్టు బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కొంచెం టేస్ట్ చూసుకొని, ఉప్పు సరిపోయి ఉందండి. మనం రాత్రి వేసి పెట్టుకున్నాం కదా, ముందే వేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు, సరిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మామూలుగా దోశలు వేసుకున్నట్టేనండి. కాకపోతే బియ్యంకి బదులు కొర్రలు వేసుకున్నామండి. ఇప్పుడంతా బియ్యం రైస్ తినకూడదు, ఈ ఊబకాయ వచ్చేస్తున్నారు, లావ్ అయిపోతున్నారు అనుకుంటున్నారు కాబట్టి వెయిట్ లాస్ కోసం మనం కొర్రల్ని కానీ వాడుకున్నాం అనుకోండి, మనకు ఆ ప్లేస్లో ఆరోగ్యానికి ఆరోగ్యము, వెయిట్ లాస్ అన్నిటికీ బాగుంటుంది కాబట్టి టేస్ట్కి టేస్ట్. అందుకోసం ఇప్పుడు దోశ వేసాం కదా, లైట్గా ఆయిల్ వేసేసుకున్నామండి, కొంచెం కాలనిద్దాము. చూడండి, ఇందాక చూపించాం కదా, ఇదే విధంగా అన్ని దోశల్ని ఇలాగే చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడంతా వెయిట్ లాస్ గురించే కదండి ఆలోచిస్తున్నాము. అంటే ఆరోగ్యంగా ఉండి మనం బరువు తగ్గాలి అంటే, ఇంకా బరువు తగ్గామంటే ఇంకా అన్ని రకాల జబ్బులు మన దగ్గరికి రావు కదండి. అందుకని మెయిన్ ఏంటంటే, ఎవరికైనా మనకు ఒక అనుమానం వస్తుంది, ఆ బియ్యంతో తినకూడదంటే ఇంకా వెయిట్తో తినాలా అని. అప్పుడేముంది, వాటికి ఈ చిరుధాన్యాలు ఏంటంటే మనకి వాటికి ఒక ఆప్షనల్ అన్నమాట. ఇదే విధంగా మొత్తం దోశలన్నిటినీ
ఇలాగే వేసేసుకుంటానండి. చూడండి, మనకి కొర్రలతో దోశ రెడీ అయిపోయినాయండి. ఏం లేదండి, వీటిని మనం వేరుశనగపప్పు చట్నీలో కానీ, లేకపోతే ఎర్రకారంలో కానీ, మనకి టమాటా చట్నీలో కానీ, దేంతో అయినా సరే కాంబినేషన్ చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.